హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పోలే. మళ్ళీ రేవంత్ అన్న మొదలు పెట్టేసిన ఆట. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఒక న్యాయం, వాళ్ళ అన్నకు ఒక న్యాయం, వాళ్ళ మినిస్టర్లకు ఒక న్యాయం, వాళ్ళ రాజులకు ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం. ఎంతవరకు కరెక్టు? కాబట్టి పేద ప్రజలని అనవసరంగా రేవంత్ అన్న వేధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. వాడు రూపాయి ఖర్చు పెట్టుకొని సంపాదించుకునే జాగాలని బుల్డోజర్ పెట్టి ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. మీరే అన్నారు ప్రతిపక్షంలో, ఒకవేళ అతను కట్టుకున్నా కూడా, ఒకవేళ తప్పు జరిగినా కూడా దాన్ని చట్ట ప్రకారం చేసుకొని దాన్ని మేలు చేయొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి మొత్తం మీద హైదరాబాద్ను ఆగం చేయాలని మనసులో పెట్టుకొని ఆ రకంగా చేసుకుంటూ దాని బదులుగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని మీ మనసులో ఉంది. కాబట్టి ఆ రకంగా హైదరాబాద్ను ఆగం చేయాలని, హైదరాబాద్కు పెట్టుబడులు రావద్దని, హైదరాబాద్ అంతా ఆగం కావాలని, కేసీఆర్ పేరు కానీ ఇంకొకరి పేరు కానీ ఉండొద్దని, మొత్తం మీద హైదరాబాద్కు బిజినెస్ జరగకూడదని, రియల్ ఎస్టేట్ పడిపోవాలని, ఎవరు బిల్డర్స్ బాగుపడొద్దని. ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇట్లా నెత్తికి చేతి పెట్టుకొని ఏం చేయాలరా బాబు, నాకు ఇన్ని ప్లాట్లు వస్తున్నాయి, ఎవడు అమ్ముతలేడు, ఎవడు కొంటలేడు అని బిల్డర్స్ నెత్తికి చేతి పెట్టుకొని ఆగమవుతారు. ఒకరిద్దరు బిల్డర్లు అయితే అనవసరంగా చనిపోయారు కూడా వాళ్ళు ప్లాట్లు అమ్మడపోక. కాబట్టి ఇది కరెక్ట్ కాదు రేవంత్ అన్న. కాబట్టి పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం కాకుండా అందరికీ సమన్యాయం చేయాలి. చేసి ఆ రకంగా మీరు చేసినట్టయితే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా దాని పరిహారం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మహామహులే కాలగర్భంలో కలిసిపోయారు, మనమెంత. కాబట్టి మీరు అది ఆలోచించి, మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా నష్టం చేకూర్చకుండా పరిపాలన చేయాలని, అదేవిధంగా అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా చేయండి. పెద్దలకు బెనిఫిట్ అయ్యే విధంగా, పేదలకు అన్యాయం జరిగే విధంగా చేయకుండా మీరు ఏ చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుందని పోలే న్యూస్ వార్త నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే.